మరి ఇంక ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి రాజాసాబ్ మూవీ ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే మీకు చెప్తాను. ఇంకా అలాగే ప్రభాస్ గారు, మారుతి గారు డైరెక్షన్లో వస్తున్న రాజాసాబ్ మూవీ గురించి అందరికీ తెలిసిన విషయమే. మొన్న మనం ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా ఆ ట్రైలర్లో మనం ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నాం అంటే మన వింటేజ్ ప్రభాస్ గారిని అయితే మిస్ అవుతున్నాం అనమాట. ఎంత మట్టికి మన ప్రభాస్ గారు వచ్చేసి మనకి యాక్షన్ సినిమాస్లోకి వెళ్ళిపోయారు కదా, యాక్షన్ జోనర్లోకి అయితే వెళ్ళిపోయారు ఆయన. అప్పటి నుంచి మనకి ఆ వింటేజ్ ప్రభాస్ గారిని అయినా, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అయినా, ఇంకా అలాగే వచ్చేసి ఆ వింటేజ్ కామెడీ అయినా, ఆ వింటేజ్ స్లాంగ్ అయినా మనమైతే మిస్ అవుతున్నాం. దాన్ని అయితే మొత్తానికి మనకి మారుతి గారు మళ్ళీ మనకి తీసుకొచ్చారు. ఒక డార్లింగ్ వైబ్స్ అయితే వస్తున్నాయి, అలాగే ఒక బుజ్జిగడ్ వైబ్స్, అలాగే మన కామెడీ టైమింగ్. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా అక్టోబర్ అంటే మనకి ఏంటి, అక్టోబర్లో మనకి ప్రభాస్ గారు బర్త్డే ఉందన్నమాట. అక్టోబర్ 23న మనకు వచ్చేసి డార్లింగ్ ప్రభాస్ గారు బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగా మనకు వచ్చేసి మారుతి గారు అయితే మనకి రాజాసాబ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే మనకైతే ప్లాన్ చేస్తున్నారంట. మనకైతే కన్ఫామ్గా ఒక సాంగ్ అప్డేట్ అయితే ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే బలగొద్దు మరి నేను, ఎందుకంటే మనకి ఏ అప్డేట్ లేకుండా అప్పటికప్పుడు మనకి ట్రైలర్ ఇచ్చిన వాళ్ళు మరి అంత మనకి ఇంపార్టెంట్ డేట్ని మనకు ఒక అప్డేట్ ఇవ్వరా? మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈసారి వచ్చేసి అక్టోబర్ అంతా రెబల్వుడ్ అంటాను నేను, ఎందుకంటే మనకు వచ్చేసి అక్టోబర్లో మనకి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. అలాగే అక్టోబర్ 31న మనకి బాహుబలి రిలీజ్ అవుతుంది ద ఎపిక్ పేరుతో. అలాగే ఈ మూవీ వచ్చేసి మనకి 5 అవర్స్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా అలాగే మనకి ఈ మూవీ వచ్చేసి మనకి ఈసారి మన రాజమౌళి గారు వచ్చేసి బాహుబలి ద ఎపిక్ మూవీని అయితే మొత్తం అన్ని లాంగ్వేజ్లోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీ సార్ మళ్ళీ ఇంకొక 2000 కోట్లు కొడితే ఎలా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే డార్లింగ్ అని అయితే కింద కామెంట్ చేసేయండి. అలాగే మరి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.